జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో విశాఖ 1, 2, 3 పాదాలు, స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన శుక్రుడు రాహుతో కలిసి ఉండటం మూలంగా శత్రువుల పరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. సప్తమాధిపతి అయిన కుజుడు 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు మ్యారేజ్ పరంగా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఈ మాసంలో చాలా ఆనందంగా ఉంటారు. అష్టమంలో గురువు ఉన్నారు. 6వ స్థానం అధిపతి అష్టమంలో ఉన్నప్పుడు విపరీత రాజయోగం అంటూ ఇస్తారు. మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ధనపరంగా ఎక్సలెంట్గా ఉండబోతోంది ఈ మాసం అనేది. లాభస్థానం అధిపతి అయిన సూర్యుడు 5వ స్థానంలో రాబోతున్నారు. 13వ తారీఖు నుంచి శనితో కలిసి ఉంటారు కాబట్టి లవర్స్కి చాలా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. బ్రేకప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అప్పు ఇవ్వకండి. ఈ మాసంలో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 6వ స్థానంలో రాహు శుక్రుడు ఉన్నారు కాబట్టి ఆడవాళ్ళతో శత్రుత్వం అనేది ఉంటుంది. మీకు జాగ్రత్తగా ఉండండి. గొడవలకి వెళ్ళకండి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టాలనుకుంటే కనుక ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కొంచెం తగ్గించి పెట్టుకోండి, లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.